నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని రావియాకుపై అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో చిత్రం వేశాడు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందని తెలిపాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలు చేశారని, అందుకే ఆయనను కారణ జన్ముడని, విశ్వవిఖ్యాత నట సార్వభౌములని అంటారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలనను అందించారని అన్నారు. అన్నగారికి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 650 అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు సినిమా నటులు, మంచి రాజకీయ నాయకులు. మన తెలుగు వారందరూ అన్నగారిని ఆప్యాయంగా అన్నగారు అని పిలుస్తారు. జానపద, పౌరాణిక, సాంఘికంలో అనేక పాత్రలు నటించి మెప్పించారు. పౌరాణికంలో చేసిన పాత్రలు చాలా అనేకంగా ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఎవరు చేయనన్ని పాత్రలు అన్నగారు చేశారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ఇలా అనేక పాత్రలు నటించి పాత్రకు జీవం పోశారు. ఆయన ఆ సినిమాల్లో అటువంటి దేవతామూర్తి సినిమాల్లో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అటు రాజకీయంలో, అటు సినిమాలో తనకంటూ ఒక ఎన్నో మైలురాలు నిలిచిపోయి చిత్రాలు తీశారు. అటువంటి అన్నగారిని కారణ జన్ముడని, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని తెలుగువారందరూ అంటారు. అన్ని అర్హతలు ఉన్న అన్నగారికి భారత ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన అందించారు. మరియు భారతీయ చలనచిత్ర నటులు, దర్శకులు, నిర్మాతగా ఇటు అనేక కోణాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నగారు. అటువంటి అన్నగారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలామంది అభిమానులు, ప్రజలు కూడా, మన తెలుగు వారందరూ కూడా అన్నగారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను అన్నగారి అభిమాని కాబట్టి